సో నిజంగా నేను రిజైన్ చెయ్యను నా సీఎం సీట్కి అనడం అది సమంజసమేనా, అది కుదురుతుందా? আমি কি রেজিগনেশন দিতে হবে? No, not that. Now also I want to say that we didn't lose the election. It is their forceful attempt. చాలా సీరియస్ ఇష్యూ అండి. మమతా బెనర్జీది ఇప్పుడు కనుక ఎవరన్నా చాలా తేలికగా తీసుకున్నట్టయితే ఇక్కడ మమతా బెనర్జీ ఏంటంటే పోలీసులని కార్యకర్తలుగా వాడుకున్నారు. మమతా బెనర్జీది కొంచెం గంభీరంగా తీసుకోవాలి, ఒక గుణపాఠం కింద చెప్పాలి. ఎందుకు ఓడిపోయాము, ఎక్కడ ఓడిపోయాము, ఓడిపోయిన కారణాలు ఏంటి? దాడులు చెయ్యలేదు అని ఎవ్వరూ అన్నారు, ఖచ్చితంగా దాడులు జరిగాయి. గెలిచిన రోజే దాడులు జరిగిన తర్వాత సాక్షాత్తు ప్రధానమంత్రి గారు కేంద్ర బీజేపీ కార్యాలయం నుంచి ఆయన అన్నారు, ఏ బదలాకా సమయ నహీ, ఏ బదలావ్ కా సమయ హై. तो बदला नहीं, बदलाव की बात होनी चाहिए. కానీ ఆయన బదలా అన్నది కార్యకర్తల్ని కాదు. గెలిచిన ఆయన హత్యకు గురి కావడం అంటే ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అనిపించింది నాకు. టీఎంసీ కార్యాలయమో మావోయిస్టులు అడ్డానది. ఇంత కత్తులతో ఏం చేద్దామనండి? ఆవిడ ఎలాంటి స్థితిలో అయితే ఆ ఇంట్లో ఉంటుందో అలాంటి స్థితిలో కొన్ని వందల మంది మహిళలు ఉన్నారు అక్కడ సందేశ్ ఖాళీలో. దేశద్రోహం కేసు వేస్తారు ఆవిడ మీద. వీటన్నిటికీ గుణపాఠం చెప్పాలంటే మమతా బెనర్జీని వదలకూడదు. హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం, నేను మీ మహేష్. అండ్ ఇప్పుడు తాజా పరిణామాలకు వద్దాం. ఇది ఎలా ఉందంటే గల్లీ క్రికెట్లో ఎవరిదైతే బ్యాట్ ఓనర్ ఉంటాడో వాడు అవుట్ అయిపోయిన తర్వాత కూడా నేను బ్యాట్ ఇవ్వను అని చెప్పేసి మాలం చేస్తూ ఉంటాడు. అలా ఉంది ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో పరిస్థితి. టీఎంసీ దారుణంగా ఓడిపోయిన విషయం మనకు తెలిసింది 2026 అసెంబ్లీ ఎలక్షన్స్లో. మిగతా 5 రాష్ట్రాల్లో ఒకటైన వెస్ట్ బెంగాల్లో ఏదైతే జరిగిందో ఓడిపోయిన విషయం మనకు తెలిసిందే. ఓటమిని అంగీకరించడం కూడా లీడర్షిప్ క్వాలిటీ. అలాంటిది 15 సంవత్సరాలు ఆ అధికార దాహం ఇంకా తీరలేదేమో మమతా బెనర్జీకి. ఓడిపోయిన తర్వాత కూడా నేను ఓడిపోలేదు, ఇది ఈ యుద్ధం సరైంది కాదు, మా ఓట్లు చోరీ చేశారు, నేను గవర్నర్కి కానీ రాష్ట్రపతికి కానీ ఎవరైతే ఆఫీషియల్స్ ఉంటారో వాళ్ళకి నేను నా రాజీనామా లేఖను అందించడం అని చెప్పేసి అంటున్నారు. ఇంకో పక్క చూస్తే బీజేపీ శ్రేణులు కొందరు టీఎంసీ వాళ్ళపైన దాడి చేస్తున్నారు. టీఎంసీ వాళ్ళు బీజేపీ వాళ్ళపైన ఆఫీసులు తగలబెడుతున్నారు. ఎప్పుడూ లేనిది అక్కడ ఎన్నో ఏళ్ళుగా మూతపడ్డ భవానీ మాత ఆలయం కూడా ఇప్పుడు ఓపెన్ అయింది. చాలా 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 కొత్త విశేషాలు ఉన్నాయి. అక్కడ విశేషాలు అన్నీ తెలుసుకుందాం. బట్ యాక్చువల్లీ ఇందాక మీరు అన్నట్టు గల్లీ క్రికెట్లో అయితే బ్యాట్ ఓనర్ అయితే ఏమైనా మాట్లాడచ్చు, బట్ ఇక్కడ అలా కాదు, ఇది పాలిటిక్స్. సో నిజంగా నేను రిజైన్ చెయ్యను నా సీఎం సీట్కి అనడం అది సమంజసమేనా, అది కుదురుతుందా, దాన్ని బలవంతంగా లాక్కునే అవకాశం ఉందా? చెప్పండి. పవన్ శ్రీ హర్ష గారు, హాయ్. నమస్తే అండి. వెల్కమ్ టు టీవీ స్టూడియో. సారీ పెద్ద ఇంట్రడక్షన్ ఇచ్చారు. పర్లేదు, యాక్చువల్లీ చాలా బాగా మీరు ప్రెసిడెంట్ సెట్ చేశారు. సో ఎస్, అంటే మీరు చెప్పడం లైటర్ నోట్లో చెప్పారు ఒక చిన్న క్రికెట్ ఉదాహరణతో, కానీ ఇది చాలా సీరియస్ ఇష్యూ అండి. ఎందుకంటే మమతా బెనర్జీది ఇప్పుడు కనుక ఎవరన్నా చాలా తేలికగా తీసుకున్నట్టయితే దీన్ని ఆసరాగా తీసుకున్న తర్వాత ఓడిన వాళ్ళు కూడా ఇలాగే అనే ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని తేలికగా తీసుకునే విషయమే కాదు. అసలు పోటీ అవసరం లేదు అలా అనుకుంటే. కరెక్ట్. అంటే నిజంగా మమతా బెనర్జీ కూడా అలాగే భావించింది. సారీ టు సే, మమతా బెనర్జీ ఎక్కడ కూడా బెంగాల్ భారతదేశంలోని ఒక రాష్ట్రం, ఆ రాష్ట్రానికి నేను ఒక ముఖ్యమంత్రిని అని కాకుండా బెంగాల్ ఒక దేశం, ఆ దేశానికి ఎన్నికలు లేని ఒక నేను లీడర్ని అనే ఒక భావనలో మమతా బెనర్జీ 15 ఏళ్ళు ఉన్నారు. నిరంకుశత్వం. ఎస్. అండ్ మామూలుగా ఎక్కడన్నా కూడా ఒక స్టేట్కి మెషినరీ ఉంటుంది, మెషినరీ. కానీ ఇక్కడ మమతా బెనర్జీ ఏంటంటే పోలీసులని కార్యకర్తలుగా వాడుకున్నారు. అండ్ బ్యూరోక్రసీ మొత్తం ఆవిడ చెప్పు చేతల్లో పెట్టుకున్నారు. హోమ్ మినిస్టర్ చాపర్ ల్యాండింగ్కి పర్మిషన్ ఇవ్వలేదు బెంగాల్లో, హోమ్ మినిస్టర్కి, సెంట్రల్ హోమ్ మినిస్టర్. ఎస్. అండ్ రాష్ట్రపతి వస్తే రిసీవ్ చేసుకోలేదు. బంగ్లాదేశ్ బార్డర్కి 8 కిలోమీటర్లు ఇచ్చిన చాపర్కి ఎందుకు ఇస్తారండి? కరెక్ట్. అంటే నిజంగా విపరీతానికి కూడా ఒక హద్దు ఉంటుంది. అంటే మమతా బెనర్జీ వీరు రాష్ట్రపతి ఏ పొలిటికల్ ఫిగర్, ఆవిడ ఏ పార్టీకి సంబంధించిన ఆవిడ కాదు, ప్రభుత్వానికి సంబంధించిన ఆవిడ కాదు. అలాంటి వాళ్ళను కూడా మీరు రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళలేదు, వాళ్ళను కూడా మీరు అవమానిస్తున్నారు అంటే మీరు అసలు ఏమనుకుంటున్నారు? ఇది నిజానికి ప్రజలు గమనించాలి.
అండ్ కమింగ్ టు మీరు అడిగిన రాజీనామాది 7th కల్లా మమతా బెనర్జీ గారిది 365 days టర్మ్ అయిపోతుంది. రాజ్యాంగం ప్రకారం రాజీనామా చేయాలి చేయక్కర్లే ఏం అక్కర్లే, ఫ్లోర్ టెస్ట్కి పిలిచేస్తారు, ఫ్లోర్ టెస్ట్లో ఎవరు బల పరీక్ష చేసుకుంటారో వాళ్ళే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ పార్టీ వాళ్ళే 207 సీట్లు ఉన్నాయి బీజేపీకి. సో వాళ్ళే బీజేపీ వాళ్ళే చేస్తారు. కానీ మమతా బెనర్జీ చేస్తున్నది కేవలం రాష్ట్రానికే పరిమితం కాదండి, రాబోయే వాళ్ళకి కూడా ఒక సందేశం పంపాలి. ఓడిన వాళ్ళకి ఒక సందేశం పంపాలి అంటే మమతా బెనర్జీది కొంచెం గంభీరంగా తీసుకోవాలి. ఎవరు రెస్పెక్టెడ్ గవర్నర్ గారు కానివ్వండి, ఎవరైనా సరే గంభీరంగా తీసుకుని ఒక గుణపాఠం కింద చెప్పాలి. గెలుపోటములు రాజకీయాల్లో సర్వసాధారణం, అంత మాత్రం నేను రాజీనామా చెయ్యను, నేను అక్కడే కూర్చుంటాను అంటే ఇదేమీ రాచరికం కాదు కదా. అండ్ పర్సనల్గా తీసుకుంటే అంటే మమతా బెనర్జీకి చెప్పేంత పెద్దవాని కాదు, కానీ లైక్ ఒక ఓటమిని ఇప్పుడు మన బలహీనతల్ని అసెస్ చేసుకునే టైం ఇది. ఎందుకు ఓడిపోయాము, ఎక్కడ ఓడిపోయాము, ఓడిపోయిన కారణాలు ఏంటి, దానికి కూడా టైం తీసుకోవచ్చు తానే. వాళ్ళ రకాలు కాదు, ఆల్రెడీ మీరు ఇందాక బీజేపీ వాళ్ళు టీఎంసీ వాళ్ళ మీద దాడులు, టీఎంసీ వాళ్ళు బీజేపీ వాళ్ళ మీద దాడులు అన్నారు. బీజేపీ వాళ్ళు ఒక హద్దు వరకే దాడులు చేశారండి, దాడులు చెయ్యలేదని ఎవ్వరూ అన్నారు. ఖచ్చితంగా దాడులు జరిగాయి. కానీ గెలిచిన రోజే దాడులు జరిగిన తర్వాత సాక్షాత్తు ప్రధానమంత్రి గారు కేంద్ర బీజేపీ కార్యాలయం నుంచి ఆయన అన్నారు, ఏ బదలాకా సమయనే ఏ బదలావకా సమయ. కానీ ఆయన బదలా అన్నది కార్యకర్తల్ని కాదు. ఇది ఒక్కటి చెప్పేసి నేను మళ్ళీ మీరు అడిగిన దానికి వస్తాను. ఇది వచ్చింది కాబట్టి బదలా అని. మమతా బెనర్జీ ఎన్నికల ప్రచారంలో ఆవిడ అన్నారు ఒక మాట, ఇస్ బార్ హమ్ బదలా లేంగే అని. ఆవిడ ఒక సిట్టింగ్ చీఫ్ మినిస్టర్, ఎవరి మీద వాళ్ళు బదలా తీర్చుకుంటారు? అసలు ఒక రెస్పెక్టబుల్ పొజిషన్ ఉన్న తర్వాత ఎమోషన్స్ కి అసలు ఉండకూడదు. అలాంటిది ఆవిడ బదలా ఎవరి మీద, ఓటర్ల మీద, హిందువుల మీద, ఎవరి మీద తీర్చుకుంటారు ఆవిడ? సో దానికి ఒక ఆన్సర్ కిందన అంటే మేము గెలిచినా మేమేమి మీలాగా ప్రతీకారం తీర్చుకోము అని సందేశం ఇచ్చారు. అండ్ తరువాత ఆయన కార్యకర్తలకు చెప్పారు, ఎవ్వరూ కూడా భావోద్వేగానికి లోను కాకండి, అలా చేయకండి అని. అండ్ నిజంగానే కొంతమంది, ఎందుకంటే నేను మీకు చెప్పాను, బెంగాల్లో ఉన్న కేవలం బీజేపీ కార్యకర్తలే కాకుండా హిందువులు ఎలాంటి అణిచివేతకి గురయ్యారు 79 ఏళ్ళు. సో దాన్ని వాళ్ళకు కొంచెం కట్టాలు తెంచుకొని బయటకు వచ్చింది. కొన్ని చోట్ల దాడులు చేశారు. కానీ ఎప్పుడైతే ప్రధానమంత్రి గారిది వచ్చిందో దాడులాగే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య గారు లెటర్ రిలీజ్ చేశారు. ఎవరైతే ఇలా చేస్తున్నారో వాళ్ళు కార్యకర్తలు కాదు, కేంద్ర బలగాల పోలీసుల వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. వాళ్ళు బీజేపీ జెండా పెట్టుకున్నా వాళ్ళు మా కార్యకర్తలు కాదు, ఒకవేళ మా కార్యకర్తలైనా మీరు వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని. కానీ మమతా బెనర్జీ కిందటేడాది ఇదే టైం ఆవిడ అలాంటి స్టేట్మెంట్ ఇవ్వగలిగారా? అండ్ దాని తర్వాత ఒక్క దాడి జరగలేదు. ఇప్పుడు వస్తే పోలింగ్ బూతుల దగ్గర అంటే ఎక్కడైతే కౌంటింగ్ జరిగిందో అక్కడ కార్యకర్తలు దాడి చేయకుండా, బీజేపీ కార్యకర్తలు ఎటువంటి అంటే ఎమోషనల్ అయి దాడి చేయకుండా అక్కడ ఇన్ఛార్జీలు బీజేపీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే ఆపి టీఎంసీ వాళ్ళని పంపించారు. కేంద్ర బలగాలు కూడా కాదు, బీజేపీ వాళ్ళని నియంత్రించి కేంద్ర బలగాలు వాళ్ళని అక్కడ పంపారు. అండ్ ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్ వాళ్ళ కార్యాలయం జంగీపురి అనే ప్రాంతంలో కబ్జా చేయబడింది టీఎంసీ వాళ్ళ చేతే. వాళ్ళు ఇప్పుడు ఆ కార్యాలయాన్ని వాళ్ళు తిరిగి చేజిక్కించుకున్నారు. వాళ్ళు వెళ్ళి తాళాలు తీసి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ వాళ్ళ కార్యాలయం వాడుకుంటున్నారు. మమతా అంటే ఒక నెరేటివ్ ఎలా ఉంటుందంటే బీజేపీ దాడి అంటే గెలిచిన ఒక అగ్రెసివ్ మోడ్ లో బీజేపీ వెళ్తుందని. దీనికి కారణం ఏంటంటే 2021ని 2026ని ఈక్వేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. 2021, 2026 వేరండి. ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఒకే ఒక పొలిటికల్ మర్డర్ జరిగింది. ఆ పొలిటికల్ మర్డర్ జరిగింది కూడా బీజేపీ కార్యకర్తది, హౌరాలో బీజేపీ కార్యకర్త. అవును, ఆయన గెలిచారు కూడా. నేను ఇందాక ఇంట్రడక్షన్ చెప్పడం మర్చిపోయాను, అది మరీ దారుణం. నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసి కార్యకర్తగా పనిచేసి తర్వాత నిలబడి మొత్తానికి ఆయన గెలిచిన తర్వాత ఆయన హత్యకు గురి కావడం అంటే ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అనిపించింది నాకైతే. ఇంకొక ఉదాహరణ చెప్తా. జల్పైగురి అని ఒక ఊరుంది. అక్కడ టీఎంసీ అభ్యర్థి గుడి తెరిచారని, మీరు ఇందాక గుడి తెరిచారన్నారు, అది అసోన్సోల్లో 17 ఏళ్ల తర్వాత తెరిచిన అమ్మవారి గుడి. కానీ ఇంకొక గుడి ఉంది జల్పైగురిలో, అక్కడ బీజేపీ కార్యకర్తలు ఒక గుడి తెరిచారని చెప్పి పెద్ద పెద్ద కత్తులు తీసుకొచ్చి టీఎంసీ అభ్యర్థి వాళ్ళ అనుచరులు దాడులు చేశారు. 5 బీజేపీ కార్యకర్తలు ఈరోజు హాస్పిటల్లో ఉన్నారు. నారాయణపూర్ అని చెప్పి అక్కడ ఒక ప్రాంతం ఉంది, అక్కడ టీఎంసీ కార్యాలయం మీద కేంద్ర బలగాలు రైడ్ చేశాయి. వాళ్ళకు సమాచారం వచ్చి దాడిలో వాళ్ళ కార్యాలయంలో ఇంతింత కత్తులు 10ల సంఖ్యలో చూశారు.
టీఎంసీ కార్యాలయం, అది టీఎంసీ కార్యాలయమా మావోయిస్టులు అడ్డాను అది? ఇంతింత కత్తులతో ఏం చేద్దామనండి? ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఉండాలి కదా మీ దగ్గర. ఇంతింత కత్తులు ఉన్నాయి. నారాయణపూర్లో ఒక టీఎంసీ కార్యకర్త నడిపే షాప్ మీద పోలీసులకి కంప్లైంట్ ఇస్తే స్థానికులు, వాళ్ళు ఎటువంటి స్పందన లేదు. కేంద్ర బలగాలను పిలిచారు. పిలిస్తే వాళ్ళ దగ్గర మారిజున, డ్రగ్స్, ఇంతింత కత్తులు ఉన్నాయి. అంటే ఏం చేద్దాం? ఈ సందేశ్ ఖాళీ ప్రేక్షకులకు తెలిసే ఉంటుందా అక్కడ ఎలాంటి ఒక రకంగా మహిళలు ఎలా గురయ్యారు? తెలియని వాళ్ళకు ఒక చిన్న ఉదాహరణ, నేను అక్కడ మాట్లాడలేను ఎందుకంటే మహిళలకు జరిగిన ఛానల్కి ప్రాబ్లం అవుతుంది. ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, విక్రమార్కుడు సినిమాలో సెకండ్ హాఫ్లో రవితేజ ఫ్లాష్ బ్యాక్లో ఆయన ఆ ఊరు వెళ్ళినప్పుడు రాజీవ్ కనకాలని అడుగుతారు, మీ భార్య ఏది అని. ఆవిడ ఎలాంటి స్థితిలో అయితే ఆ ఇంట్లో ఉంటుందో అలాంటి స్థితిలో కొన్ని వందల మంది మహిళలు ఉన్నారు అక్కడ సందేశ్ ఖాళీలో. అలాంటి సందేశ్ ఖాళీలో సిఆర్పిఎఫ్ కాన్వాయ్ వెళ్తుంటే వాళ్ళ మీద దాడి చేశారు. సిఆర్పిఎఫ్ వాళ్ళు ఈరోజు హాస్పిటల్లో ఉన్నారు. మనం మామూలుగా కాన్వాయ్ వెళ్తుంటే దాడులు అనేవి జమ్మూ కాశ్మీర్లో ఉంటాం, ఇప్పుడు అది పశ్చిమ బెంగాల్లో కూడా జరుగుతుంది. ఈ దాడులు చేయడానికనే మమతా బెనర్జీ కౌంటింగ్ జరిగే రోజు 4వ తారీఖున సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు. మమతా బెనర్జీ అంటే టీఎంసీ పార్టీ, కేంద్ర బలగాలు ఇక్కడ వద్దు, ఎన్నికలు అయిపోయాయి కాబట్టి కేంద్ర బలగాలే తప్పించేయండి అని. సుప్రీంకోర్టు అంది ఎలక్షన్ కమిషన్ పరిస్థితిని వాళ్ళు సమీక్షించి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారని. కేంద్ర బలగాలు ఉంటేనే హౌరాలో బీజేపీ కార్యకర్త పోయాడు. కేంద్ర బలగాలు ఉంటేనే 5 బీజేపీ కార్యకర్తలు హాస్పిటల్లో ఉన్నారు. కేంద్ర బలగాలు ఉంటేనే వీళ్ళు ఇన్ని చోట్ల కత్తులతోని వీళ్ళతోని షాపుల్లో ఉన్నారు, కార్యాలయాలు ఉన్నారు. కేంద్ర బలగాలు లేకపోతే అందులో ఇంత ఎమోషనల్గా బయటకు వచ్చిన హిందువుల పరిస్థితి ఏమవుతుందండి? ఒక్కసారి చెప్పండి. ఎందుకు ఇది చెప్తున్నానంటే, 2014లో బీజేపీ గెలిచినప్పుడు పూర్తి ఆధిక్యంతో బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. 2017లో ఉత్తరప్రదేశ్లో బీజేపీ గెలిచినప్పుడు కార్యకర్తలు, నేతలు, సమర్థించే వాళ్ళు సంబరాలు చేసుకున్నారు. కానీ 2026లో పశ్చిమ బెంగాల్లో బీజేపీ గెలిచిన తర్వాత హిందువులు సంబరాలు చేసుకుంటున్నారు. పార్టీతో సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు, కేవలం హిందూ అనేవాళ్ళే బయటకు వచ్చి వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. ఒక ఉదాహరణ ఏంటంటే, మమతా బెనర్జీ ఇంటి బయట కొంతమంది జై శ్రీరామ్ అంటూ నినాదాలు తీస్తూ వెళ్లారు. పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేద్దాం అనుకున్నారు, ఎందుకంటే సీఎం ఇంకా ఒక రకంగా సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ అఫీషియల్ గా ఇంకా. అయితే వాళ్ళు విచారణ చేస్తే తెలిసింది ఏంటి అంటే, వాళ్ళు బీజేపీ కార్యకర్తలు కాదు, కేవలం స్థానిక హిందువులు. ఎందుకు ఇలా చేశారంటే, మాకు ఇప్పుడు స్వాతంత్రం వచ్చిందని అన్నారు. అంటే ఎవరైనా నిన్న 79 ఏళ్లకు ఇప్పుడు స్వాతంత్రం వచ్చింది, నేనేదో కల్పితం సృష్టించాను అనుకున్నట్టయితే అక్కడ టీఎంసీ పోలీసులే చెప్తున్నారు ఇది. అంటే అక్కడ హిందువులు ఎలాంటి అణిచివేతకు గురయ్యారు, వాళ్ళు ఇప్పుడు ఎంత స్వతంత్రంగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఈ టైంలో ఈ మర్డర్ జరిగి ఈ వెపన్స్ అన్ని దొరికితే అండ్ టీఎంసీ వాళ్ళు సిఆర్పిఎఫ్ వద్దన్నారు అంటే కేంద్ర బలగాలని, వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారు? ఆ హిందువులని ఏదైతే బదలానందో మమతా బెనర్జీ అది చేద్దామన్నా. 4వ తారీఖు తర్వాత దేకుంగా ఢిల్లీ సే కిస్కా బాప్ ఆప్కే బచాయేగా అన్న అభిషేక్ బెనర్జీ వాళ్ళని ఏం చేద్దాం అనుకున్నాడండి. సో వీటన్నిటికీ గుణపాఠం చెప్పాలంటే మమతా బెనర్జీని వదలకూడదు. రాజ్యాంగ పరంగా ఆవిడ చేసిన దానికి ఏదైతే శిక్ష ఉంటుందో ఆవిడకి ఆ శిక్ష వేయాలి, సో దట్ తర్వాత వచ్చే వాళ్ళు ఇలాంటి తప్పులు చేయరు. ఇప్పుడు సిద్ధాంతపరంగా డిఎంకేను బీజేపీ బద్ద శత్రువులు అన్న సంగతి అందరికీ తెలుసు. ఇంకా కమ్యూనిస్టులు బీజేపీ చెప్పనే అక్కర్లేదు. ఎక్కడన్నా పినరయ్ విజయన్ నేను రాజీనామా చేయనని అన్నారు ఆయన. ఇన్ఫ్యాక్ట్ పోలింగ్ జరిగే ముందరే, ఇంకా కౌంటింగ్ జరిగే ముందరే 4వ తారీఖు ఆయన ట్విట్టర్ నుంచి సీఎం అనేది తీసేశారు ప్రొఫైల్ నుంచి. ఎస్, ఇంకా కౌంటింగ్ కూడా మొదలు అవ్వలేదు. స్టాలిన్ అయితే ఫలితాలు వచ్చిన తర్వాత గవర్నర్కి వెళ్ళి ఆయన లేఖ రాసేసి ఇచ్చేశారు, నేను రాజీనామా చేసేస్తున్నాను. మమతా బెనర్జీ ఏం చేస్తుందండి? అంటే నిజంగా ఒక రాష్ట్రాన్ని నడిపించే ఆవిడ ఇలాగైనా వ్యవహరించేది ఏంటంటే, మామూలుగా మీకు చెప్పాను అంతర్జాతీయ పత్రికలన్నీ కూడా చూస్తున్నాను. ఏంటంటే ఇక్కడ సవ్యంగా ఎన్నికలు జరగలేదు, రిగ్గింగ్ చేశారు, ప్రజాస్వామ్యబద్ధంగా అవ్వలేదు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఆల్రెడీ హిందూ నేషనలిస్ట్ బీజేపీ పార్టీ 1 అని అంటున్నారు. హిందూ నేషనలిస్ట్ అంటే ఇప్పుడు రిపబ్లికన్స్ ని క్రిస్టియన్ నేషనలిస్ట్ అని అంటారా? రిపబ్లికన్స్ అంటే రిపబ్లికన్స్ అందరికీ తెలుసు, స్టాంచ్ క్రిస్టియన్స్, ఎక్స్ట్రీమ్లీ రైట్ వింగ్. క్రిస్టియన్స్ అని అంటారు అలాగా, స్టాంచ్ క్రిస్టియన్ రిపబ్లికన్ 1 దిస్ స్టేట్ అని. అంటే హిందూ అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే హిందువులు అనే వాళ్ళు రాడికల్ ఇస్లామిస్టులుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు జనాలు కదా గెలిపించారు, నువ్వు అదే ఇవ్వకుండా నువ్వెవడివి అయినా కానీ హిందూ నేషనలిస్ట్ ఎవరో గెలిచారో చెప్పడానికి. ఏమన్నా అంటే ఇప్పుడు రాహుల్ గాంధీను మమతా బెనర్జీ వీళ్ళందరూ అంటున్నారు ఓట్ చోరీ అయింది 45 రోజులు సీసీటీవీ ఫుటేజ్ ఎన్నికల కమిషన్ 45 రోజుల్లో ఎప్పుడైనా సుప్రీంకోర్టుకి వెళ్ళి తెస్తే వాళ్ళు అది ప్లే చేయొచ్చు.
సుప్రీంకోర్టుకి వెళ్ళి వీళ్ళకి ఎక్కడెక్కడైతే అనుమానం ఉందో అక్కడక్కడ సీసీటీవీ ఫుటేజ్ ప్లే చేయించవచ్చు కదా. 2023లో కర్ణాటకలో ఎన్నికలు జరిగాయండి అసెంబ్లీవి. మొన్న పోలింగ్కి ముందు రోజు 4వ తారీఖు పోలింగ్కి ముందు రోజున మళ్ళీ రీకౌంటింగ్ చేస్తే అంటే మొన్న 23 ఎన్నికలు జరిగిన తర్వాత కాంగ్రెస్ అభ్యర్థిని విజేతగా ప్రకటించారు. మొన్న రీపోలింగ్ చేయాలని కోర్టు ఆదేశిస్తే బీజేపీ వాళ్ళు వేసిన పిటిషన్ మీద బీజేపీ వాళ్ళు గెలిచారని వచ్చింది. 3 ఏళ్ల తర్వాత వీళ్ళు ఇప్పుడే వెళ్ళి వేయొచ్చు కదా, వాళ్ళకి ఎక్కడెక్కడైతే సందేహం ఉందో సీట్లలో అక్కడక్కడల్లా వెళ్ళి వేయొచ్చు కదా. అండ్ ఇదే మమతా బెనర్జీ 2021లో కూడా ఓడారు, నందిగ్రామ్ ఓడారు, మరి ఇప్పుడు కూడా ఓడారు. ఇప్పుడు ఎందుకు ఆవిడ ఇంత చేస్తున్నారు? ఎందుకంటే 2021లో ఆవిడ ఓడినా ఆవిడకి పార్టీ ఉంది, మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఆవిడకి ఏముంది? కేవలం టీఎంసీ అధ్యక్షురాలనే తప్ప లీడర్ ఆఫ్ అపోజిషన్ కాదు, ఎమ్మెల్యేగా గెలవలేదు. అంటే ఇంకా పలుకుబడి ఏది, బలం ఏది ఆవిడకి, ఇంకా పార్టీ అస్తిత్వం ఏది? అండ్ నేను మీకు చెప్పాను, ఆవిడ పెంచి పోషించి ఆవిడకున్నది టీఎంసీ కార్యకర్తలు కాదు, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన రాడికల్ ఇస్లామిక్ జిహాదీలను. వాళ్ళు ఇంతకాలం హిందువుల రక్తం తాగుతూ బతికారు. ఇప్పుడు వాళ్ళు రక్తం దొరకకపోతే వాళ్ళు ఏమవుతారు? పిచ్చి పిచ్చిగా వాళ్ళు అవుతారు. మమతా బెనర్జీని ఇప్పటివరకు కంట్రోల్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఎవరన్నా ఏమన్నా తప్పు చేసి వాళ్ళ టీఎంసీ లింకు దొరికితే ఈ విచారణలో ఆల్రెడీ మమతా బెనర్జీ మీద చాలా కేసులు ఇప్పుడు తీస్తారనే మాట వినిపిస్తోంది. మరి ఎందుకంటే విచ్ హంట్ అంటారని చెప్పి బీజేపీ భయపడి తీయకుండా ఉంటారా, లేకపోతే న్యాయం జరగాలి కాబట్టి వాళ్ళు ధైర్యం చేసి తీస్తారో మనకి ఇంకా తెలీదు. ఆల్రెడీ ఉన్న వాటి మీద ఇప్పుడు బంగ్లాదేశ్ లింక్ కూడా బయటపడ్డట్టయితే, బంగ్లాదేశ్ శరణార్థుల్ని కార్యకర్తలుగా పెట్టుకున్నట్టు బయటపడితే, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని రాడికల్ జిహాదీలని కార్యకర్తలుగా నేతలుగా పెట్టుకుని పోలీసుల్లో ఉద్యోగాలు ఇచ్చి బ్యూరోక్రసీలో చేర్పించారనేది గనక బయటకు వచ్చినట్టయితే క్లోజింగ్ ఆవిడ దేశద్రోహం కేసు వేస్తారు ఆవిడ మీద. అందుకే ఆవిడ ఈ గోల్ అంతా చేస్తుంది ఏంటంటే దాని నుంచి తప్పించడానికి. 2021లో ఓడినప్పుడు ఆవిడ ఇవన్నీ చేయండి, 2026లో ఎందుకు చేస్తున్నారంటే ఇది కారణం. అండ్ ఇక్కడ ఓట్ చోరీ అనేది ఒకటి తీసుకొచ్చారు. దీనికి ఒక చిన్న 2 ఉదాహరణలు ఇస్తాను. మొదటి ఉదాహరణ ఏంటి అంటే, ఆవిడ నాది ఇలా ఉన్న గ్రాఫ్ అమాంతంగా ఎందుకు పడిపోయింది అని అంటున్నారు. అంటే ఎలా పడిపోతుంది అలా? వార్డ్ 77, వార్డ్ 78 ఈ 2 కూడా భవానీపూర్లో ముస్లిం మెజారిటీ ప్రాంతాలు. ఖచ్చితంగా వాళ్ళు శుభేందు అధికారికి వేయరు కదా, వాళ్ళు మమతా బెనర్జీకి వేస్తారు. దాని తరువాత వచ్చిన వార్డులన్నీ కూడా సిక్కులవి, గుజరాతీలవి, రాజస్థానీలవి. గుజరాతీలని మహువా మొయిత్రా నానా పరుష పదజాలం వాడారు. ఐ థింక్ సయాని ఘోష్ అనుకుంటా వాళ్ళ ఎంపీ. సిక్కులని నానా రకాలుగా ఎన్ని రకాలుగా అవమానించచ్చు అన్ని రకాలుగా అవమానించారు. అండ్ ఇంత అవమానించి వాళ్ళు ఇప్పుడు బీజేపీకి వేయకుండా టీఎంసీకి వేస్తారని ఎలా అనుకున్నారు? ఇది ప్రధాన కారణం మమతా బెనర్జీ ఓడడానికి. అంతేకాని ఓట్ చోరీ అది కాదు. కాసేపు ఎస్ఐఆర్ది అంటే చాలా మంది అన్నారు, ఎస్ఐఆర్ది 20 సీట్లలో అంటే ఎక్కువగా డిలీట్ అయిన వాటిలలో 20 సీట్లలో 13 సీట్లు టీఎంసీ గెలిచిందని, ఓట్ డిలీషన్, ఎలక్టోరల్ విక్టరీ. నేను ఈ అర్థమెటిక్లోకి వెళ్ళాను ఎందుకంటే ఇది చాలా కాంప్లెక్స్. బేసిక్ లేమ్యాన్కి అర్థమయ్యేలా ఉండడానికి నేను మీకు చిన్న ఉదాహరణలు చెప్పేస్తూ వెళ్తా. ఇప్పుడు మమతా బెనర్జీ ఎస్ఐఆర్ గురించి మాట్లాడుతుంది. ఓవరాల్ ఎస్ఐఆర్ డిలీషన్లో బెంగాల్ ఎన్నో స్థానంలో ఉందో మీరు గెస్ చేయగలరా? ఒక చిన్న గెస్. అంటే తర్వాత జరిగిన దాన్ని బట్టి నేను 4th or 5th ప్లేస్లో ఉందని విన్నాను. 10th ప్లేస్, 10వ స్థానం ఇన్ని స్టేట్స్లో. ఎస్. ఫస్ట్ తమిళనాడు, అండమాన్ అండ్ నికోబార్. వావ్. అంటే నేను పర్సంటేజ్ వారీగా చెప్తున్నా. ఉత్తరప్రదేశ్ లో ఇంకా ఎక్కువ, ఈవెన్ తమిళనాడు, కేరళలో కూడా ఎక్కువయ్యాయి. అవును, తమిళనాడులో ఇంకా ఎక్కువ. అందరూ ఎవరు మాట్లాడలేదు. స్టాలిన్ ఎక్కడన్నా బయటకు వచ్చి, ఇప్పుడు స్టాలిన్ ఓడిపోయాడు, ఉదయంతి స్టాలిన్ ఓడిపోయాడు, డిఎంకే అధికారం నుంచి పోయింది. ఎస్ఐఆర్ వల్ల మేము పోయామని ఎక్కడన్నారండి ఎవరన్నా? కేరళలో ఎస్ఐఆర్ జరిగినందువల్లే మేము ఓడామని కమ్యూనిస్టులు అంటున్నారా? అండ్ మమతా బెనర్జీ ఒక్కరే ఆవిడ ఈ నరేటివ్ క్రియేట్ చేస్తున్నారు. ఎందుకంటే కేవలం ఇది రాష్ట్రాన్ని అది ఏదో అంటే అందరు అనుకుంటున్నారు ఎందుకు ఆవిడ ఇది క్రియేట్ చేస్తున్నారని. ఎందుకంటే ఆవిడ ఒక నెరేటివ్ ఏం రన్ చేయాలనుకుంటున్నారంటే బీజేపీ అప్రజాస్వామికంగా గెలుస్తోంది అని. ఇంటర్నేషనల్ మీడియాకు ఆవిడ ఇది ఇచ్చి మనది మామూలుగానే వీళ్ళు మన డెమోక్రసీది అది అంటారు కాబట్టి దాన్ని ఇంకా యాంప్లిఫై చేద్దామని, అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న రాడికల్ వాళ్ళని రెచ్చగొట్టాలని. మీరు గమనించినట్టయితే మమతా బెనర్జీ ప్రెస్ మీట్ పెట్టే టైంలోనే హౌరాలో బీజేపీ కార్యకర్తది హత్య జరిగింది. దాని తర్వాత సందేశ్ ఖాళీలో సిఆర్పిఎఫ్ కాన్వాయ్ మీద దాడి జరిగింది. ఇప్పుడు మమతా బెనర్జీ నేను రాజీనామా చేయాలని రెచ్చగొడుతున్నారు ఆవిడ కార్యకర్తల్ని. మీరు అమిత్ షా గారి ఫేమస్ ఉంటుంది, మేము ఆ క్రోనాలజీ సమజీ అందుకే సిఆర్పిఎఫ్ బలగాలను 6 నెలల వరకు ఇక్కడ నుంచి కదపము అన్నది అందుకే.
నేను మీతో నిన్న అన్నాను, యోగి ఆదిత్యనాథ్ గారు లాంటి ముఖ్యమంత్రి కావాలని. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి తెలుసు ఇక్కడ ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయో. సో వాళ్ళు వాటన్నిటిని తట్టుకోవడానికే ఇప్పుడు సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఎవరిని ఎన్నుకోవాలనడానికి అమిత్ షా గారే దిగారు. ఇన్ఛార్జ్ కిందన అమిత్ షా గారే వస్తున్నారు ఇప్పుడు బెంగాల్. అంటే మీరు ఒక్కసారి తీవ్రత ఎంత ఉందో ఒక్కసారి అర్థం చేసుకోండి. సో మమతా బెనర్జీ షీఈస్ నాట్ ఎట్ ఆల్ ఎ నార్మల్ లీడర్, షీఈస్ ద డేంజరస్. టెర్రరిస్ట్ అనడానికి కూడా లేదు, కానీ టెర్రరిస్టులు ఇంకా అట్లీస్ట్ వాళ్ళు ముందర ఉంటారు. టెర్రరిస్ట్ సింపథైజర్స్ ఇంకా డేంజర్, వాళ్ళని పెంచి పోషించే వాళ్ళు ఇంకా డేంజర్. మమతా బెనర్జీ అది. సారీ ఫర్ దిస్ రూడ్ లాంగ్వేజ్, కానీ ఎవరైతే రాజ్యాంగాన్ని సమర్థించారో, ఎవరైతే హిందువులను అవమానిస్తారో వాళ్ళకి ఇంతకంటే పరుష పదజాలం వాడాలి. హిందువులని వీళ్ళు ఎన్నెన్ని మాట్లాడినారండి. ఇప్పుడు ఆ ఇప్పుడు హిందువులకు వచ్చింది ఛాన్స్ తీర్చుకునేది, హిందువులకు ఇప్పుడు వచ్చింది నిజంగానే. అండ్ మమతా బెనర్జీ హిందూ కన్సాలిడేషన్ గురించి నన్ను ఓడించారు అంటున్నారు. మమతా బెనర్జీని ఓడించింది హిందువులు కాదు, ఆవిడ నమ్మి పెంచుకున్న ముస్లిమ్సే. ఎందుకంటే ఇప్పుడు మీకు నిన్న చెప్పాను 207 సీట్స్ బీజేపీకి వచ్చాయని. ఐ థింక్ అరౌండ్ 80-85 సీట్స్ మమతా బెనర్జీకి వచ్చాయి. నెంబర్ నాకు అంత గుర్తులే, క్షమించాలి. దీంట్లో సుమారు 6 నుంచి 7 సీట్లు వేరే వేరే పార్టీలకు వెళ్ళాయి. కాంగ్రెస్కి 2, హుమాయూన్ కబీర్ 2 చోట్ల గెలిచారు, ఐఎస్ఎఫ్కి 1, సిపిఎంకి 2, అంటే మొత్తం 7. ఈ 7 స్థానాల్లో కూడా ముస్లిమ్సే గెలిచారు. ముస్లిమ్స్ ఎవరి ఓటు బ్యాంకో మనందరికీ తెలుసు, మమతా బెనర్జీ. అపార్ట్ ఫ్రమ్ ది 7 సీట్స్ కాంగ్రెసే 10 నుంచి 20 చోట్ల టీఎంసీ ఓట్లకు గండి కొట్టింది. కాంగ్రెసే గండి కొట్టింది. ఈరోజు రాహుల్ గాంధీ గారు వచ్చి మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ గారు వచ్చి ఓట్ చోరీ అంటారు. యాజ్ అన్ ఎల్ఓపి ఆయన కూడా కొంచెం బాధ్యతాయుతంగా ఉండాలి. ఆయన ఓట్ చోరీ అని నడపాలి అనుకున్నట్టయితే ఆయన అస్సాము, వెస్ట్ బెంగాల్తో పాటు ఆయన పుదుచ్చేరిని కూడా తేవాలి. అంటే పుదుచ్చేరి ఆయన అసలు ట్వీటే చేయలేదు ఎక్కడ. అది ఉందనా లేదనా, జరిగిందనా జరగలేదనా ఏమనుకోవాలి అసలు? అంటే బీజేపీ కేవలం ఈ 2 చోట్లే చేసింది, పుదుచ్చేరిలో జనాలే గెలిపించారా? అండ్ ఆయన చేసిన 2 ట్వీట్లలో వ్యత్యాసం చూడండి. అస్సాము ఇంకా పశ్చిమ బెంగాల్ అంట ఓట్ చోరీ జరిగిందంట, ఈసీ సహకరించిందంట. కానీ కేరళలో, తమిళనాడులో మాత్రం జనాలు నిక్కచ్చిగా ఓటేశారంట. ఎలా అండి ఇలా? అంటే ఎక్కడన్నా అసలు ఎల్ఓపిగా ఉన్న వాళ్ళు చేయాల్సిన వ్యాఖ్యలు ఇవి. అండ్ రాహుల్ గాంధీ గారు ఏం ప్రచారం చేశారు? సారీ టు సే, కానీ పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ గెలవదు అంత మాత్రం ప్రచారం చేయకుండా ఆగిపోతారా? కేరళలో బీజేపీ గెలవదన్న సంగతి అమిత్ షా గారికి కూడా తెలుసు. ప్రచారం ఆపారు ఎక్కడన్నా? మోదీ గారే వెళ్ళారు కదా ప్రచారానికి. రాహుల్ గాంధీ ఎన్నిసార్లు వెళ్ళాడండి ప్రచారానికి? వెళ్ళినప్పుడల్లా ఆయన మమతా బెనర్జీనే టార్గెట్ చేశారు. ఆయన కరెక్ట్గా పోలింగ్ కూడా కాదు, ఓటింగ్ ముందర ఒక వీడియో రిలీజ్ చేసి మీరే గనక మంచి పాలన చేస్తున్నట్టయితే బీజేపీ రోజు ఈ స్థితికి వచ్చుండేది కాదు రాహుల్ గాంధీని అన్నారు. ఇండైరెక్ట్గా ఆయనే ఎగ్జిట్ పోల్ ఇచ్చారు. అంటే ఎన్నికల ముందర వరకునేమో టీఎంసీ ప్రత్యర్థి, ఎన్నికలు అయిపోగానే టీఎంసీ ఓడింది కాబట్టి బీజేపీ ప్రత్యర్థా? ఏమన్నా అసలు లాజిక్ ఉందా? మీరే టీఎంసీ అకృత్యాలని మీరే బయట పెట్టి ఆ అకృత్యాలని సమాధానం చెప్పాలని బీజేపీని గెలిపిస్తే మీరు మళ్ళీ దాన్ని కూడా ప్రశ్నిస్తున్నారు. ఏమనాలి ఇంకా? ఆయన అస్సాం వెళ్ళారు, అస్సాం వెళ్ళి ఎప్స్టీన్ ఫైల్స్ గురించి మాట్లాడారు. అస్సాంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి, అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ఉండొచ్చు, టీ వర్కర్స్కి ఎలాంటివి ఉన్నాయో చూడాలి, అసలు ఉద్యోగాలు ఎన్ని వస్తాయో చూడాలి, ఈ స్థానిక సమస్యలు ఏంటో చూడాలి. ఎప్స్టీన్ ఫైల్స్ పతా ఆపుకొని ఇలా అంటే జనాలందరూ తెల్లమోహం వేసుకుని చూస్తారు. అంటే ఎక్కడికి వెళ్ళి ఏం మాట్లాడాలో కూడా తెలియకపోతే ఎలా? మోదీ గారు తర్వాత రోజు వెళ్ళి టీ వర్కర్స్ని కలిశారు. ఆ రీజన్ మొత్తం బీజేపీ స్వీప్ చేసింది. ఆ రీజన్ టీ వర్కర్స్ ఉన్న రీజన్ మొత్తం స్వీప్ బీజేపీ అస్సాంలో. అంటే కోర్ ఓటు బ్యాంక్ తెలియాలి కదా. అండ్ అగైన్ కాంగ్రెస్కి దాని కోర్ ఓటు బ్యాంక్ 100% తెలుసు. ఎందుకంటున్నానంటే ఈరోజు మీకు నిన్న చెప్పాను హిందూ కన్సాలిడేషన్ అస్సాంలో ఫుల్ జరిగిందని. దాని ఉదాహరణ ఏంటి అంటే 19 సీట్లు కాంగ్రెస్ గెలిచింది అస్సాంలో, దాంట్లో 18 సీట్లు ముస్లిమ్సే గెలిచారు, కేవలం ఒక్క సీట్ హిందూ. ఓకే. కాంగ్రెస్ ఇక్కడ మీకు చెప్పాను నిన్న సచిన్ పైలట్ అని ఆయన ప్రచారం చేశారు, ఆయనే మొత్తం వ్యూహకర్త కింద వ్యవహరించారు. ఆయన కేవలం సెలెక్ట్ చేసుకున్నది ముస్లిం పాకెట్స్, ముర్షిదాబాద్, నాదియా, మాల్దా. ఇవి కాంగ్రెస్ గెలిచిన 2 ముస్లిమ్సే. కాంగ్రెస్కి ఓటు పర్సంటేజ్ కూడా ముస్లిం ఎక్కువ ఉన్న చోటే వచ్చింది. సరే కేరళలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్తోనే పొత్తు పెట్టుకున్నారు. తమిళనాడులో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్తో పాటు సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తానన్న డిఎంకేతోనే మీరు పొత్తు పెట్టుకున్నారు. ఇంకా హిందువులు మిమ్మల్ని ఎలా నమ్ముతారు? హిందువులు మిమ్మల్ని నమ్మాలి అంటే ఇలాంటివన్నీ వ్యవహారాలు చేస్తూ మీరు హిందువులు నమ్మాలంటే ఎలా నమ్ముతారు? ఇంకొక ప్రధాన కారణం వీళ్ళ భయానికి ఏంటి అంటే బెంగాల్లో
మామూలుగా హిందుత్వ గడ్ అంటే చాలా మంది ఉత్తరప్రదేశ్ అంటారు, అయోధ్య ఉంది కాబట్టి, ఇప్పుడు బీజేపీ ఉంది కాబట్టి, లేదంటే గుజరాత్ అంటారు ఎందుకంటే మోదీ గారు ఉన్నారు కాబట్టి. నిజంగా హిందుత్వ గడ్ ఏంటి అంటే పశ్చిమ బెంగాల్. పశ్చిమ బెంగాల్ కూడా కాదు, అన్డివైడెడ్ బెంగాల్. మనకి వందే మాతరం వచ్చింది ఎక్కడి నుంచి? బంకిం చంద్ర చటర్జీ. జై హింద్ ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడి నుంచే వచ్చింది. భారత్ మాతాకి జై ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడి నుంచే వచ్చింది. స్వామి వివేకానంద్ ఎక్కడి నుంచి వచ్చారు? అక్కడి నుంచి వచ్చారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎక్కడి నుంచి వచ్చారు? అక్కడి నుంచి వచ్చారు. జమ్మూ కాశ్మీర్ ని భారత్ నుంచి విడగొట్టకూడదు, అక్కడే ఉండాలి అని శ్యామప్రసాద్ ముఖర్జీ ఎక్కడి నుంచి వచ్చారు? అక్కడి నుంచే వచ్చారు. అండ్ శ్యామప్రసాద్ ముఖర్జీని బీజేపీ ఓన్ చేసుకుంటుంది, ఎందుకంటే ఆయన స్థాపించారు కాబట్టి. ఒకప్పుడు ఆయన కాంగ్రెస్ లో కూడా ఉన్నారు. బీజేపీ వాళ్ళు పటేల్ ఓన్ చేసుకున్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు శ్యామప్రసాద్ ముఖర్జీని ఎందుకు ఓన్ చేసుకోరు? అంటే వాళ్ళు చూడండి అసలు, అంటే హిందుత్వ కోసం మాట్లాడితే వాళ్ళు ఇంకా వాళ్ళని టచ్ కూడా చేయకూడదు, అన్టచబుల్స్ వాళ్ళు ఇలా ఉంటారు. తప్పులని మీ వైపు పెట్టుకుని ఎన్నికల సంఘాన్ని, కేంద్రాన్ని అంటే లాభం ఏముంది? వాళ్ళు కదా వాళ్ళ వ్యూహాలని మార్చుకోవాలి. సో పాయింట్ ఏంటంటే హిందుత్వాకి ఒక జన్మస్థలం బెంగాల్. ఆ బెంగాల్లో ఈరోజు హిందువులు కన్సాలిడేట్ అయ్యారు. అంటే ఇది ఎవ్వరూ ఊహించలేదు. ఎందుకంటే కమ్యూనిస్టులు అందరూ వచ్చేది అక్కడి నుంచి, అంటే కమ్యూనిస్ట్ ఐడియాలజీస్, కమ్యూనిస్ట్ ఇన్ ది సెన్స్ కంచుకోట జాదవ్పూర్ యూనివర్సిటీ అని రకరకాలవన్నీ ఉంటాయి. అసలు బేసికలీ కమ్యూనిస్ట్ అంటే చాలా మంది బెంగాలీస్ వచ్చేస్తారు. అండ్ మనకు తెలిసిందే జ్యోతి బసు, బుద్ధదేవ్ భట్టాచార్య వీళ్ళందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. అలాంటి కమ్యూనిస్టుల ఐడియాలజీతో కంప్లీట్లీ ఉన్న బెంగాలీ రోజు రెడ్ నుంచి కంప్లీట్ కాషాయం అయిపోయింది. జనాలు మారారు. అండ్ ఏ హిందుత్వకైతే జన్మస్థలమో అది మళ్ళీ తిరిగి అక్కడికి వచ్చింది. అంటే ఇండియా నుంచి భారత్కి మారుతోంది. ఈ ప్రభావం వేరే రాష్ట్రాల మీద కూడా పడుతుంది. మీరు అనొచ్చు ఆల్రెడీ చాలా చోట్ల బీజేపీనే ఉంది కదా, లేని చోట పడుతుంది. అంటే హిందూ అనే ఐడెంటిటీ జనాలు వస్తుంది. కులం ముఖ్యం కాదు, ప్రాంతం ముఖ్యం కాదు, ధర్మం ముఖ్యం, దేశం ముఖ్యం. ఈ భావనతోనే బెంగాల్లో వేశారు. అండ్ దాని పర్యవసానమే ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈ ప్రభావమే ఎక్కడ ఉత్తరప్రదేశ్లో పడుతుందననే ఇప్పుడు ఈ రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ వీళ్ళందరూ వస్తుంది. అంటే మీరు చాలా ఎక్కడెక్కడికో వెళ్తున్నారు అనుకోకండి. అంటే ఎవ్రీథింగ్ ఇస్ కనెక్టెడ్. ఇది డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే మనకు ఒక చోట తేలుతుంది. ఇప్పుడు ఇది అలాగే ఉత్తరప్రదేశ్కి తేలుతుంది. ఎందుకంటే మనకి తెలుసు వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఇప్పటివరకు అసలు ఎవరు ఉత్తరప్రదేశ్లో రెండోసారి గెలిచిన చరిత్ర లేదు. యోగి గారు 2 సార్లు గెలిచారు. యాజ్ ఫర్ నౌ 3వ సారి కూడా ఆయన వచ్చే సూచనలే కనిపిస్తున్నాయి. ఎంత పర్సంటేజ్ అప్పుడే చెప్పను. ఓకే, మీరు ముందు చెప్పరు అంటే 100% అని అర్థం. లేదు సారీ లేదు అంటే టూ ఎర్లీ అండి. ఏదైనా సరే చాలా ముందరే ఎప్పుడు పర్సంటేజ్ నేను కూడా అడగకూడదు, ఎందుకంటే ఎగ్జాక్ట్ నంబర్స్ నేను కూడా ఎడ్జ్ ప్రకారం అంటే ఖచ్చితంగా బీజేపీకి పూర్తి ఆధిక్యం వచ్చే దిశగానే ఉంది ఇప్పటికీ బీజేపీకి. అండ్ ఆ ఉత్తరప్రదేశ్లో 3వ సారి గనక బీజేపీ గనక గెలిచినట్టయితే ఆ ప్రభావం జాతీయ స్థాయిలో పడుతుంది. దానికి ఎందుకు అంటే జాతీయ స్థాయిలో ఎలా పడుతుంది అంటే మోదీ గారికి నెక్స్ట్ వారసులు ఎవరు అనే దాని మీద ఒక పేరు ఖచ్చితంగా ఫిక్స్ అయిపోతుంది. ఎందుకంటే నెక్స్ట్ సక్సెసర్ వీక్ అయితే పార్టీ వీక్ అవుతుంది, సక్సెసర్ స్ట్రాంగ్ అయినట్టయితే ఇంకా పార్టీ ఇంకా బలోపేతం అవుతుంది. ఇప్పుడు మోదీ గారి సక్సెసర్ ఎవరు అంటే చాలా మంది యోగి గారే చూస్తున్నారు. అఫ్ కోర్స్ నేను ఆయన అవుతారు అని చెప్పట్లే, ఆయన ఒక ప్రాబబుల్ క్యాండిడేట్ కింద చూస్తున్నారు యోగి గారిని. అండ్ 2024 తర్వాత కూడా బీజేపీ ఆయనను అలాగే ఒక రకంగా ఎలివేట్ చేస్తూ వెళ్ళింది. చాలా మంది అంటే 2024లో మరి ఆయనది సీట్లది అంత రాలేదు కదా అని. అవును, కానీ 2024లో కేవలం మిస్టేక్ ఆయన ఒక్కరిదే కాదు, మొత్తం బీజేపీ నాయకత్వాన్ని. ఎందుకంటే 2014లో మీకు ఎందుకు బీజేపీ కావాలని అంటే మార్పు కోసం అన్నారు. అంటే వాళ్ళకు ఒక ఉదాహరణ ఇచ్చారు. 19లో ఎందుకు కావాలి అని అడిగినప్పుడు ఇంకా బలమైన నేతృత్వం కోసం ఇప్పటివరకు చేసిన 5 ఏళ్ళది ఇంకా ముందరికి తీసుకెళ్ళడానికి అన్నారు. 24లో ఎందుకు 400 పార్ కావాలంటే దాని దగ్గర బీజేపీ వాళ్ళు సరైన సమాధానం ఇవ్వలేదు. దీన్నే ఆసరాగా చేసుకుని ఏదైతే కులం కాదు ధర్మం ముఖ్యం అనే హిందువులు ఉత్తరప్రదేశ్లో అయ్యారో వేరే చోట్ల అయ్యారో దాన్ని వీళ్ళు కులం ఆధారంగా విడగొట్టడంలో విపక్షాలు సక్సెస్ అయ్యాయి. మళ్ళీ దాన్ని తిరిగి తెచ్చే ప్రయత్నం జరుగుతోంది ఇప్పుడు. సో ఉత్తరప్రదేశ్ ఈజ్ ఇన్ దట్ ప్రాసెస్. సో ఈ టైంలోనే యోగి ఆదిత్యనాథ్ గారి ఎలివేషన్ జరగడం స్టార్ట్ అయింది.
అది సెట్ బ్యాక్ వచ్చినా దాని తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో చాలా చోట్ల బీజేపీ స్వీప్ చేసింది. సంభల్ ప్రాంతంలో కూడా బీజేపీ గెలిచింది. అక్కడ ఇప్పుడు మస్జిద్ పోయి గుడిది కూడా ఆల్మోస్ట్ జరుగుతోంది ప్రాసెస్. సో యోగి ఆదిత్యనాథ్ గారి ఎలివేషన్ స్టార్ట్ అయింది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ 2024 హర్యానా ఎన్నికలు. కేవలం మోదీ గారు ప్రమాణ స్వీకారం చేసిన 2 నెలల్లో జరిగిన ఎన్నికలు అవి. అసలు బీజేపీ వాళ్ళ మొరాల్ ఆల్ టైమ్ లోలో ఉంది. అసలు ఎవరికీ నమ్మకం లేదు హర్యానాలో బీజేపీ వస్తుందని. ఇన్ఫాక్ట్ రాహుల్ గాంధీ గారు బహిరంగంగా అన్నారు పార్లమెంట్లో ఇలా నించుని, హమ్ ఆప్కో హర్యానా మే హరాకే హీ రహేంగే అని. అంటే కాంగ్రెస్ వాళ్ళ కాన్ఫిడెన్స్ అక్కడ ఉంది. ఎవరికైనా నమ్మకం ఉంటుంది లేండి, నేను దాన్ని తప్పు పట్టట్లే, బట్ అంటున్నా దానికి తగ్గట్టుగానే మోదీ గారి పర్యటనలు లేవు అక్కడ. 2-3 పర్యటనలు ఉన్నాయి అంతే, ఇంకా చేయలేదు ఆయన ఎక్కువ అగ్రెసివ్గా. కానీ ఈ టైంలోనే ఆ రాష్ట్రంలో పర్యటించిన అత్యధిక పర్యటనలు చేసిన వ్యక్తి ఎవరు అంటే యోగి ఆదిత్యనాథ్ గారు. ఈ ఎన్నికలు జరిగే కొంచెం ముందరే బంగ్లాదేశ్లో షేక్ హసీనా కూ జరిగింది. అక్కడ హిందువులది మనకు తెలిసింది, దీపు చంద్రదాస్. అది ఆయన దాన్ని ఉదాహరణగా చేస్తూ బటేంగేతో కటేంగే అనే నినాదం ఇచ్చారు. అది బాగా పనిచేసింది. హర్యానాలో ఆయన బీజేపీ గెలవడానికి ఆయన ప్రధాన కారణం అయ్యారు. తర్వాత మహారాష్ట్రలో కూడా ఆయన ప్రచారం చేశారు, ఫలితం బాగానే వచ్చింది. ఆయన ఢిల్లీలో ప్రచారం చేయలేదు, ఎందుకంటే ఆ టైంకి ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ అక్కడ మహాకుంభమేళ అవుతుంది ఉత్తరప్రదేశ్లో. అయితే ఢిల్లీలో ఆయన ప్రచారం చేయకపోతే ఏమైందని బటేంగితో కటేంగిని ఫ్లెక్సీలు పోస్టర్లు వెలిసాయి. జనాలే ర్యాలీలో అనుకుంటూ వెళ్ళారు. అంటే ఒక మాట ఆ మనిషి ప్రచారం చేయకపోయినా అది ఎలా రిజనేట్ అవుతుందో ఒకసారి ఢిల్లీ ఉదాహరణ. బీహార్లో చేశారు ప్రచారం, మంచి ఫలితం వచ్చింది. బెంగాల్లో 85% స్ట్రైక్ రేట్ ఆయన ప్రచారం చేసిన చోట 85%. సో అంటే యోగి ఆదిత్యనాథ్ గారికి పాన్ ఇండియా ఇమేజ్ వస్తుంది. మనకి బుల్డోజర్ మోడల్ అనేది తెలిసింది ఎక్కడికి వెళ్ళినా. 21లో గొడవలు జరిగిన తర్వాత పశ్చిమ బెంగాల్లో చాలా మంది అన్నారు మాకు బుల్డోజర్ బాబా కావాలి అని. సో అంటే యోగి ఆదిత్యనాథ్ గారు కూడా ప్రూవ్ చేశారు రాష్ట్రంలో ఆయన ఏం చేయగలరు అని. సో దీనివల్ల ఇప్పుడు ఆయన ఒక రకంగా చాలా సేఫ్ జోన్లో, స్ట్రాంగ్ జోన్లో ఉన్నారు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళే టైంలో. ఇప్పుడు ఇటువైపు చూసుకుంటే అఖిలేష్ యాదవ్ అసలు ఏం చేస్తున్నారు ఆయన ఎవరికీ తెలియదు. భగవాన్ జాన్ ఆయన ఏం చేస్తారో, ట్వీట్ చేస్తారో వదిలేస్తారు. ఒక ప్రతిపక్ష నేత అంటే గ్రౌండ్లో ఉండాలి కదా, గ్రౌండ్లో ఉండాలి, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, నిద్ర లేకుండా చేయాలి. అఖిలేష్ యాదవ్ అవేం చేయరు. ఆయన కేవలం ఎంచుకున్నది ఏంటంటే కులాల వారీగా హిందువులను విడగొట్టాలి, అదొక్కటైనా పెట్టుకున్నారు. ఐ థింక్ మన ప్రేక్షకులకి సురేష్ సార్ డిస్కస్ చేసే ఉంటారని అనుకుంటున్నాను. నోయిడాలో ప్రొటెస్టులు జరిగాయి కిందటి నెల. జీతభత్యాలు పెంచాలి అని చెప్పి అక్కడ కార్మికులు ప్రొటెస్టులు చేశారు. యోగి ఆదిత్యనాథ్ గారు ఓకే అన్నారు దానికి, అది వాళ్ళది డిమాండ్ సమంజసమే అని అన్నారు, ఓకే. కానీ దీంట్లో కొన్ని యాంటీ నేషనల్ మూమెంట్స్ కలిసాయి. నిజానికి దాని ద్వారా మొత్తం ఉత్తరప్రదేశ్లో స్టాండ్ స్టిల్ చేశాలనుకున్నారు, దాన్ని పాకించి దేశం మొత్తం రగిల్చాలని అనుకున్నారు. కెన్ యూ బిలీవ్ దట్? ఉత్తరప్రదేశ్లో కేవలం జీతభత్యాలు పెంచాలనేది నేషన్ వైడ్ ప్రొటెస్ట్ చేయాలనుకున్నారు. కానీ యోగి ఆదిత్యనాథ్ గారు మొత్తం సప్రెస్ చేసేసారు. ఎవరైతే ప్రొటెస్ట్ పేరుతోనే యాంటీ నేషనల్స్ దూరారో వాళ్ళని, ఎవరైతే నిజంగా వాళ్ళది డిమాండ్ సరైందని అనుకున్నారో వాళ్ళందరికీ జీతభత్యాలు పెంచాలి అని చెప్పి ఆయన ఆదేశాలు ఇచ్చారు, పెంచారు కూడా. దాని తర్వాత ఆయన చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారు. తవ్వుకుంటూ వెళ్తే ఐఎస్ఐ లింక్ వచ్చింది, సమాజ్వాదీ పార్టీ వాళ్ళ లింక్ వచ్చింది. ఇది వ్యవహారం కాదు కదా, ప్రభుత్వం గెలవాలి అంటే ఇది ఇలా కాదు, మీరు పోటీ చేసి కదా గెలవాలి, నరేటివ్ నడిపి కదా గెలవాలి. ఇలా గొడవలు సృష్టించి పాకిస్తాన్తో కలిసి చేస్తే ఎలా? యూజీసీ తర్వాత బ్రాహ్మిన్స్ వేరు, దళితులు వేరు, ఎస్సీ ఎస్టీలు వేరు, ఓబీసీలు వేరు, ఈ నరేటివ్ కూడా నడుపుతూ వచ్చారు. అంటే హిందువులని కులాల వారీగా విడగొడుతున్నారు. ఇదే బీజేపీకి అతి పెద్ద ఛాలెంజ్. ఇది ఒక్క ఛాలెంజ్ కనుక ఓవర్కమ్ అయినట్టయితే 250 to 320 సీట్స్ ఖచ్చితంగా వస్తాయి. బట్ అది కొంచెం నిజంగానే పెద్ద ఛాలెంజ్ అది. లైక్ దాన్ని ఎలా అంటే ఏదో ఒక కార్యాచరణ, ఏదో ఒక ఉండాలి కదా, దానికి ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారు అంటారు? వాళ్ళు చేస్తే ఖచ్చితంగా మనకు చెప్పారు, అది గ్రౌండ్లో జరుగుతుంది. ఐ థింక్ క్లోజ్ డోర్ మీటింగ్స్ పెడుతూ ఉంటారు, ఇంటలెక్చువల్స్తో భేటీలు పెట్టి జనాల్లోకి వెళ్ళడం. ఎన్నికలకి ఇంకా సమయం ఉంది కాబట్టి ఐ థింక్ వాళ్ళు వ్యూహం ఇప్పుడు చేసుకుంటూ ఉంటారు, అమలు చేస్తారని అనుకుందాం. ఐ థింక్ చేసి ఉండొచ్చు, లేకపోతే మొదలుపెట్టి కూడా ఉండొచ్చు, మనకు తెలియదు. ఇంకా అంటే ఎంత పెద్ద టార్గెట్ అయినా సరే ఈజీగా ఛేదించే బీజేపీకి
ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ దగ్గర శక్తులు ఉంటాయి, వాటిని ఎలా రిసోర్సెస్ ఉంటాయి, వాటిని ఎలా యూస్ చేసుకోవాలి. ఒక్కొక్క స్టేట్కి ఫర్ ఎగ్జాంపుల్ బెంగాల్ని తీసుకున్నా సరే, ఏ స్టేట్ని తీసుకున్నా సరే, ఇక్కడ ఏం చేస్తే బాగుంటుందనే పంచవర్ష ప్రణాళిక వాళ్ళకు ఉన్నప్పుడు ఈ ఒక్క విషయంలో అంటే సిద్ధాంతపరంగా వాళ్ళకి ఏమన్నా లైక్ అక్కడ ఏమన్నా ప్రాబ్లం వస్తుందా, లేకపోతే ఎందుకంటే సిద్ధాంతానికి నో మ్యాటర్ వాట్ ఏం జరిగినా సరే పార్టీ సిద్ధాంతానికి దూరంగా పోరు. ఆమ్ ఆద్మీ పార్టీకి జరిగింది అదే, అందుకే పార్టీలోనే చీలికలు వచ్చాయి, రాఘవ్ చడ్డ కూడా బయటకు వచ్చారని చెప్పేసి మనం రీసెంట్లీ మనం దానికి సంబంధించి మాట్లాడుకున్నాం. బట్ ఈ కులాల వారీగా ఏదైతే విడగొడుతూ ఉంటారో దాన్ని కూడా సార్ట్అవుట్ చేస్తే బీజేపీకి తిరగలేదని మీరే అంటున్నారు. ఆ ఒక్క దగ్గర ఎందుకు ఓడిపోతూ ఉంటారు? దీనికి చాలా కారణాలు ఉన్నాయండి. ఉత్తరప్రదేశ్లో చాలా మందికి బీజేపీలోనే నాట్ జస్ట్ ఉత్తరప్రదేశ్, లైక్ ఎంటైర్ వేరే చోట్ల నిజానికి దాని ఫలితం అంటే 24లో దాన్ని బీజేపీనే కౌంటర్ చేయలేదు. అతి విశ్వాసం ఎక్కువైపోయింది. అంటే మోదీ గారు గెలిపించేస్తారులే అని, మోదీ గారి చరిష్మాతో మనం గెలిచేస్తాం నిజంగా అన్నారు. ఇది నిజంగా అన్నారు చాలా మంది అభ్యర్థులు. మీరు ఎందుకు ప్రచారం చేయట్లంటే మోదీ వేవ్ ఉందిగా నేను గెలిచిపోతాను. అండ్ చాలా మంది చాలా లూజ్ స్టాక్లు వచ్చాయి వాళ్ళ నుంచి. అది బీజేపీకి చాలా ఇంపాక్ట్ ఇచ్చింది. మీరు గమనించినట్టయితే అందుకే 2 phases తర్వాత నుంచి మోదీ గారు రోజు ఇంటర్వ్యూలు ఇవ్వడం మొదలుపెట్టారు. ప్రతి ఛానల్లో కనిపిస్తూ వచ్చారు ఆయన. ఎందుకంటే అప్పటికే బీజేపీ గ్రౌండ్ రిపోర్ట్ వచ్చింది, మనం అనుకున్న రిజల్ట్ రావట్లేదని. బట్ డిస్పైట్ దట్ వాళ్ళు 240 వరకు రాగలిగారు. జస్ట్ ఇమాజిన్ వాళ్ళు ఇంకా తగ్గుంటే పరిస్థితి ఇప్పుడు ఎలా ఉండదు. సో మోదీ గారు అది గమనించారు. అండ్ వాళ్ళు దాని తర్వాత దే ఆర్ ట్రయింగ్ టు యునైట్. ఈ లోపే యూజీసీ వచ్చింది. ఇట్ వాస్ అ బ్లండర్. అండ్ యూజీసీది మనం సమ్ అదర్ టైం డిస్కస్ చేద్దాం, ఎందుకంటే ఐ బిలీవ్ దట్ ఈస్ అ వెరీ బ్రాడ్ కాన్స్పిరసీ. సో ఎంత లేదన్నా కొన్ని దశాబ్దాల నుంచి మన మైండ్లో ఆ కులం అనేది మనకు ఉంటుంది. హిందూ అనేది లేకుండా మనకి కులం అనేది పెట్టినప్పుడు దాన్ని పోగొట్టడం అంత తేలిక కాదు. ఎందుకంటే ఈ కుటుంబ పార్టీలు వాటి మీద ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు మామూలుగా చెప్పాలంటే ఇప్పుడు డిఎంకే అంటారు. డిఎంకే ఏంటి? క్రిస్టియన్, ముస్లిమ్స్, దళిత్. ఈ శివసేన పార్టీ వాళ్ళు ఏంటి? మరాఠా ఓట్ బ్యాంక్. శరద్ పవార్ అంతే. ఆర్జేడీ, బీహార్లో ఆర్జేడీ ముస్లిం యాదవ్ ఓట్ బ్యాంక్. సమాజ్వాదీ పార్టీ ముస్లిం యాదవ్ ఓట్ బ్యాంక్. బహుజన్ సమాజ్వాదీ పార్టీ దళితుల ఓట్ బ్యాంక్. ఇక్కడ కూడా అంతే. టీడీపీ కాపు అండ్ కేసీఆర్ మనకు తెలిసిందే, వెలమ ఓట్ బ్యాంక్. సో ఈ కుటుంబ పార్టీలన్నీ కూడా వాళ్ళ అస్తిత్వం కోసం హిందువులని కులాల వారీగా ఇంకా ఎక్కువ విడగొట్టేశారు ఆల్రెడీ ఉన్నదాన్ని. ఇది విడగొట్టకుండా ఐక్యంగా ఉంచాల్సింది అప్పుడు ఉన్న ప్రాంతీయ పార్టీలు, కాంగ్రెస్, కమ్యూనిస్టులు. వాళ్ళు ఏమీ చేయలేదు. ఈ లెక్కన టీవీకే చాలా గొప్ప పనే, చారిత్రాత్మక విజయమే ఆ లెక్కన చూసుకుంటే. కరెక్ట్. అగైన్ టీవీకి ఏదో వెయిట్ అండ్ సీ. బట్ అగైన్ మీరు అన్నట్టు నిజంగానే ఆయన అందరినీ కలుపుకుని వెళ్ళారు. వెరీ బ్రిలియంట్. నేను మీకు చెప్పాను కూడా, బీయింగ్ క్రిస్టియన్ మళ్ళీ. ఎస్. సో ఇప్పుడు బీజేపీ అందుకే ఏదైతే మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత జరగాలో బీజేపీ అది ఇప్పుడు చేస్తాం 79 ఏళ్ల తర్వాత. అంటే 79 ఏళ్ల నుంచి హిందువుల మెదడులో ఉన్నది ఇప్పుడు ఒక్కసారిగా పోగొట్టలేరు కదా. సో అదే పెద్ద ఛాలెంజ్ అక్కడ. అయితే ఇంత చదువుకుంటున్నాము, కాస్మోపాలిటన్ సిటీస్గా, మొన్నటి వరకు మెట్రోపాలిటన్గా ఉన్న సిటీస్ కాస్మోపాలిటన్కి మారుతున్నాయి, స్టేట్ జీడిపి పెరుగుతుంది, పథకాలు వస్తున్నాయి, మన వాళ్ళు బయటికి వెళ్తున్నారు, స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి, టెక్నాలజీస్ వస్తున్నాయి, కొత్త కొత్త పెట్టుబడులు, సెమీ కండక్టర్ ఇండస్ట్రీలు ఎన్నో జరుగుతున్నాయి. ఒక్క ఫైనాన్షియల్ ఇయర్ కొత్తగా వచ్చి నిర్మలా సీతారామన్ గారు ఒక్కసారిగా ఆ సూట్ కేసు తెరవగానే అసలు ఓహో ఈసారి ఈ స్టేట్కి ఇది జరగబోతుంది. ఆల్ వీ కుడ్ సీ ఈస్ డెవలప్మెంట్. మీరు అన్నట్టు లైక్ వేలూనుకుపోయిన ఆ కుల వ్యవస్థని నిర్మూలించే విధంగా నరేటివ్ ఎందుకు ఉండట్లేదు? లైక్ దీని మీద చాలా మంది క్వశ్చన్ చేస్తూ ఉంటారు. అది తేనె తుట్ట, అదంత తేలిగ్గా కదపలేరు. జస్ట్ రిజర్వేషన్ తీస్తారు అన్న ఒక ఫేక్ నరేటివ్ కౌంటర్ చేయలేకపోయినందుకే బీజేపీ ఈరోజు పరిస్థితిలో ఉంటే, కులం అనే ఒక తేనె తుట్టని కదిపితే బీజేపీ దేశం అట్టుడుకుతుంది. ఎందుకంటున్నాను అంటే ఈ దేశం ఇలా ఉన్నంత వరకే మనం ఎదగం. ఇప్పటికే అందరికీ ఇది ఒక యక్ష ప్రశ్న. ఇంత డివిజన్స్ ఉండి కూడా ఎలాగ మనం ఎదుగుతున్నాం? 5వ ఆర్థిక పెద్ద శక్తిగా ఎలా ఎదిగాం మనం? చాలామంది మన దేశం మారాలి అంటే చాలా అడుగుతారు. అంటే ఎడ్యుకేషన్ వ్యవస్థ మారాలి అనేది ఒక కామన్ నెరేటివ్ ఉంటుంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి, బుక్స్ కాదు మనకి ప్రాక్టికల్స్ ఉండాలి, వేరే అది ఫస్ట్ జరగనివ్వరు. ఎందుకంటే ద మూమెంట్ అది జరిగితే సిలికాన్ వ్యాలీ పడిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళందరూ ఎందుకు వెళ్ళిపోతారు? నాకు ఇక్కడ అవకాశాలు లేవు, వేరే వాళ్ళకు లేదు, కరెక్ట్, ప్రాక్టికల్గా ఏం చేద్దామన్నా సరే వసతులు లేవు,
చాలా కారణాలు చాలా ఉన్నాయి. కారణాలు. రీసెంట్లీ మీ ఎవరు కూడా వచ్చి ఉంటుంది, ఒక స్టార్ట్అప్ ఫౌండర్ అతనికి వచ్చిన కష్టాలను చూసి 4 కోట్లు ట్యాక్స్ కట్టేసి వెళ్ళిపోయాడు ఇక్కడ నుంచి. నాకు వద్దురా బాబు ఇండియాలో నేను ఇంకా పెట్టను అని చెప్పేసి. వెరీ సాడ్ టు హియర్ దట్. చాలా. అండ్ ఆల్సో రీసెంట్లీ ఒక మినిస్టర్ చెప్పారు, ఎంతసేపు డెవలప్మెంట్ అని చూపిస్తారు మీకు, అవే ఓయోలు అవే బ్లింకిట్లు ఈ 10 minutes డెలివరీ యాప్లే, కానీ ఒక సెమీ కండక్టర్ లెవెల్లో కానీ లేకపోతే చిప్ లెవెల్లో అలాంటి స్టార్ట్అప్స్ ఏవి రావట్లేదు, ఎందుకంటే దాని వెనకాల ఎంతో పెద్ద మళ్ళీ కరప్షన్ ఉందని చెప్పేసి చెప్పారు. సో ద మూమెంట్ ప్రభుత్వం వీటిలలో ఏమైనా చేంజెస్ చేయాలి అని ప్రయత్నిస్తే ఖచ్చితంగా యుఎస్ మన మొత్తం దేశాన్ని రగిలించేస్తుంది, మార్పు వచ్చేస్తుంది కదండి. సో ఇందాక మీకు యూజీసీది అన్నాను, ఈ క్యాస్ట్ ఇవన్నీ ఉంచేది కూడా ఓ రకంగా యుఎస్ బ్యాక్డ్ ఎకో సిస్టమ్ వీళ్ళందరే ఉంచుతారు. డివైడ్ అండ్ రూల్ పాలసీ. ఎగ్జాక్ట్లీ, ఆ డివైడ్ అండ్ రూల్ ఇంకా మనకి పోలేదు. కొలోనలిజం. అండ్ ఎగ్జాక్ట్లీ మనకు అది పోలేదు. అది పోనంత కాలం మనం ఇలాగే ఉంటాం, ఈ ప్రాంతీయ పార్టీలు ఇలాగే ఉంటాయి. బీజేపీ గెలుస్తూనే ఉంటుంది, మనం పండగ చేసుకుంటూనే ఉంటాం. మనకి ఏదైతే ఇప్పుడు 6%, 7% గ్రోత్ ఉందో ఇవన్నీ లేకపోతే గనక మనం 10% ఆశ్చర్యపోక్కర్లేదు, కానీ అది జరగనివ్వరు. బట్ టైం పడుతుంది దేనికైనా. సబ్రార్ నజర్ అగైన్, మీరు ఇందా పాలిటిక్స్ అన్నారు కాబట్టి అగైన్ కమింగ్ బ్యాక్ టు యోగి ఆదిత్యనాథ్. సో అంటే ఏంటంటే ఇప్పుడు ఆయన ఆల్మోస్ట్ ఆయన 2024 తర్వాత ఆయన ఒక నేషనల్ ఐకాన్గా ఆయన ఎదిగారు. ఒక ఫేస్ అంటే మోదీ గారి తర్వాత ఎవరు అనే దానికి ఆయన ఒక ఆన్సర్ కింద ఉన్నారు. సో ఇప్పుడు మోదీ గారి వయసు 76 ఏళ్ళు. 2029 ఎన్నికల టైం కనుక 79 ఏళ్ళు ఉంటాయి. ఆయనే అంటే 80 ఇంకా. ఆయనే ప్రధానమంత్రి అభ్యర్థి అనుకుందాం, బీజేపీ గెలిచింది అనుకుందాం, మళ్ళీ ఆయనే ప్రధానమంత్రి అయ్యారు అనుకుందాం. కానీ ఆయన 84 ఏళ్ల వరకు ఆయన చేయగలరా? 2034 వరకు మధ్యలో ఇంకెవరన్నా రావాలి. అండ్ కేవలం ఆయనే కాదు, ఇంకా చాలా మందికి ఇప్పుడు వయోభారంలో వాళ్ళు వైదొలిగే పరిస్థితిలో ఉన్నారు. రాజ్నాథ్ సింగ్ గారికి 75 ఏళ్ళు, నిర్మలా సీతారామన్ గారికి దగ్గర 70 ఏళ్ళు, జయశంకర్ గారికి దగ్గర 70 ఏళ్ళే. సో తెలియదు ఎంతమంది ఇలా అవుతారు. అంటే నెక్స్ట్ లెవెల్ లీడర్షిప్ తయారవ్వాలి. సో ఆల్రెడీ హిమంత బిశ్వ శర్మ గారు అయ్యారు. నేను అందుకే నెక్స్ట్ రిప్లేస్మెంట్ అస్సాంలో కూడా వాళ్ళు వెతకాల్సిన అవసరం ఉందా. హిమంత బిశ్వ శర్మ గారు అయ్యారు, దేవేంద్ర ఫడ్నవీస్ గారు అయ్యారు, సో ఉన్నారు, పుష్కర్ సింగ్ ధామి గారు ఉన్నారు. యూపీ ఈజ్ ద మెయిన్ పాయింట్ ఇక్కడ. ఎందుకంటే రామ్ మందిర్ ఉన్నది, వీళ్ళు కట్టింది. ఓ రకంగా ఇప్పుడు భారతదేశ ఆర్థిక వ్యవస్థకి వెన్నుముక్కలా మారుతున్న రాష్ట్రంలో అక్కడి నుంచి ఎవరినన్నా ఉన్న నేతని కేంద్రానికి పంపాలంటే ఆ రాష్ట్రం సెట్ అవ్వాలి. సెట్ ఎలా అవుతుంది అంటే, గుజరాత్ ఒక ఉదాహరణ తీసుకుంటే, మోదీ గారు ముఖ్యమంత్రి అవ్వక ముందర వరకు, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 2001 వరకు ఆ రాష్ట్రం తరచూ కమ్యూనల్ టెన్షన్స్లో ఉండేది. మోదీ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గోద్రా సబర్మతి ఎక్స్ప్రెస్ తగలబడిన తర్వాత మరొక్క కమ్యూనల్ రైట్ అవ్వాలి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. సో అంటే ఆయన సెట్ చేశారు. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారు ఆ పనిలోనే ఉన్నారు. సో నెక్స్ట్ టైం కూడా ఆయన గెలిచినట్టయితే ఆయన సెట్ చేస్తారు. ఇంకా అంటే అట్లీస్ట్ సక్సెసర్ని వెతకాలి, ఆయన సక్సెసర్ ప్లాన్ ఆయన చేసుకుని సెంటర్కి తీసుకెళ్ళచ్చు. అండ్ సెంటర్కి వెళ్ళాలంటే ఇక్కడ స్టేట్లో ఉండాలి, దాని తర్వాత అసెంబ్లీ ఎలక్షన్స్లో గెలవాలి, దాని తర్వాత కేంద్ర ఎన్నికల జనరల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఆయన మళ్ళీ అక్కడ సీట్లు తెప్పించగలగాలి. ఈ రెండిట్లలో ఏ ఒక్కటి తేడా కొట్టినా ఆయన లీడర్షిప్ మొత్తం పోతుంది. దాంతోనే బీజేపీ లీడర్షిప్లో ఒక వాక్యూమ్ ఫీల్ అవుతుంది, సెంటర్లో దాని ప్రభావం పడుతుంది. సో డాట్లు అన్నీ కనెక్ట్ చేస్తే మనకి ఉత్తరప్రదేశ్ దగ్గర ఆగుతుంది. హిందువులది కులాల వారీగా విడగొట్టడం, ఆర్థికంగా ఆపేయడం, దాని ద్వారా యోగి ఆదిత్యనాథ్ గారి గ్రోత్ని ఆపడం, దాని ద్వారా కేంద్ర బీజేపీ నాయకత్వాన్ని బలహీనపరచడం. అఫ్ కోర్స్ ఒక్క వ్యక్తితోనే బలపడతారంటే కరెక్టే, ఒక వ్యక్తి వెనక ఒక వ్యవస్థ ఉంటుంది, కానీ ఆ వ్యవస్థని ఒక రకంగా పనిచేస్తూ దాన్ని ముందరికి తీసుకెళ్ళాలంటే ఒక మొహం కావాలి కదా. ఇప్పుడు మోదీ గారే అన్నీ చెయ్యరు, ఆయన ఒక బలమైన యంత్రాంగాన్ని పెట్టుకున్నారు. ఆ యంత్రాంగం ఉన్నా మొహం లేకపోతే ఎలా? సో చాలా మంది యోగి గారిని నమ్ముతున్నారు, మరి చూద్దాం. బట్ వాట్ ఎవర్ ద కేస్, యూపీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా. సో ఆ యూపీలో ఈసారి ఎలాగైనా గెలవకూడదు. ఒకవేళ అయినా 2029 జరిగే జనరల్ ఎలక్షన్స్కి ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే యూపీలో ఈసారి 80లో తక్కువ సీట్లే బీజేపీకి రావాలి అనే ప్రయత్నంలో భాగంగానే ఇవన్నీ కుట్రలు చేస్తున్నారు. రాహుల్ గాంధీ కానివ్వండి, అఖిలేష్ యాదవ్, అరవింద్ కేజ్రీవాల్, వీళ్ళందరూ వాళ్ళ అస్తిత్వం కోసం చేస్తున్న పోరాటం. దానికి మెయిన్ మోదీ గారు ఒక్కొక్క స్టేట్ గెలుచుకుంటూ వెళ్తున్నారు. దాంతో వాళ్ళు ఇంకా ఇలా స్క్వీజ్ అయిపోతూ వెళ్తున్నారు. ఆ ఫ్రస్ట్రేషన్లో ఆబ్వియస్లీ ఇప్పుడు హూ ఇస్ ద మోస్ట్ డేంజరస్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్? ద పర్సన్ హూ హ్యాస్ నథింగ్ టు లూజ్. వాళ్ళు ఇప్పుడు ఆ ఫేజ్లోకి వెళ్తున్నారు. సో ఈ ఫ్రస్ట్రేషన్ ఫేజ్లో
మనం ఇంకా ఎక్కువ చూస్తాం, ఇంకా ఎక్కువ మనం ఇంకా ఎక్కువ ఎక్స్ట్రీమిటీస్కి వెళ్ళిపోతుంటారు. ఇంకా వెళ్తారు. మనం ఐ థింక్ రానున్న 3-4 ఏళ్ళు మన దేశం అట్టుడికి పోతుంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఐ హోప్ ఐఎమ్ రాంగ్. స్టేట్ పరంగా స్టేట్ దేశం. దేశం మీరు ఉష్ణోగ్రతల పరంగా కాదు, రాజకీయాల పరంగా. మీరు ఉష్ణోగ్రత పరంగా ఆల్రెడీ అట్టుడికి పోతుంది. మీరు 2-3 సార్లు పొగిడారు, సో కైండ్ ఆఫ్ యూ, నా ప్రెడిక్షన్ కరెక్ట్ అయింది, బట్ ఐ రియల్లీ హోప్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్, నేను ఇది తప్పు అవ్వాలని కోరుకుంటున్నా నిజంగానే. బట్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ టు సే ఐఎమ్ సీయింగ్ అ వెరీ వెరీ డిస్టర్బ్డ్ ఫేస్ ఇన్ అవర్ కంట్రీ ఫర్ ద నెక్స్ట్ 2 to 3 years. ఇన్ టర్మ్స్ ఆఫ్ అల్లర్లు, లేకపోతే రాజకీయాలు, అన్నీ అవుతాయి, అన్నీ, ఫైనాన్షియల్ క్రైసిస్, ఎవ్రీథింగ్. ఇంత చిన్నది జరిగినా సరే దాన్ని పట్టుకుని యాంప్లిఫై చేసి దేశాన్ని రగిల్చడానికి చాలా శక్తులు రెడీగా ఉన్నాయి. యుఎస్, చైనా వాళ్ళు పెంచి పోషించి ఇక్కడ ఉంటున్న కొంతమంది దేశద్రోహులు వాళ్ళందరూ. ఐ థింక్ ప్రేక్షకులకు అర్థమై ఉంటుంది, చైనా పెంచి పోషించింది ఇక్కడ ఎవరిను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సో అదేనా, వీటన్నిటిని కంట్రోల్ చేస్తూ వీళ్ళని కంటైన్ చేస్తూ 10 ఏళ్ల నుంచి మనం ఒక గ్రోత్ ఫేజ్లో ఉన్నాం. సో ఇది గనక ఇంకా జరిగినట్టయితే ఇట్ విల్ బి వెరీ బ్రైట్ ఫ్యూచర్. కానీ ఎప్పుడైనా సరే ఒక బాగా జరిగే ముందర కొంచెం బాగా బంగారం కూడా అయ్యే ముందర అంటారు, బాగా దాన్ని పెడతారని. సో ఇప్పుడు మనం ఆ ఫేజ్ లో ఉన్నాం. బాగా ఎన్నోసార్లు ఫిల్టరేషన్ చేస్తూ ఉంటారు, రగిలిస్తుంటారు. సో నేను మీరు అన్నారు బెంగాల్ ఎందుకని, ద రీజన్ వై ఐఎమ్ సో, అంటే ఇదంతా చూడడానికి ఏంటంటే ఐ సీ ఎ ప్యాటర్న్. బెంగాల్ కేవలం బెంగాల్కే పరిమితం అవ్వలేదు, అది దేశం మొత్తానికి వెళ్తుంది. దట్ ఈస్ ద రీజన్ వై ఐ సెడ్ విల్ అగైన్ డూ బెంగాల్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇప్పుడు ఇంకా బెటర్ గా అర్థం చేయడానికి, బాడీ మొత్తంలో ఉన్న వైరస్ ని ఏదో ఒక చోటు నుంచి దాన్ని కిల్ చేయాలంటే ఏదో ఒక చోటు నుంచి ఒక ఇంజెక్షన్ ఇస్తారు. అది కాస్త బాడీ మొత్తం సర్క్యులేటరీ సిస్టమ్ నుంచి మొత్తం ఇంకా మెడిసిన్ అంతా పాకి తర్వాత మెల్లిగా దాన్ని చేస్తుంది కాబట్టి. సో ఇండియాలో ఈ ఇన్ఫిల్ట్రేటర్స్ కానీ లేకపోతే రెఫ్యూజీస్ కాదు వాళ్ళు, సో వచ్చి ఇక్కడ చొరబడ్డ శక్తులు ఎవరైతే ఉన్నారో. ఒక నిమిషం, సారీ అండి, ఇందాక నేను ఐ థింక్ నేను మళ్ళీ అన్నాను అనుకుంటే, మళ్ళీ అనండి పర్లేదు. ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేటర్స్ ఎవరైతే ఉన్నారో, సో లైక్ యూనో అంటే నేను వాళ్ళని వైరస్ అంటున్నానని కాదు, అంటే ఇంకా బెటర్ గా అర్థం వైరస్ అండి, లేదు, దే ఆర్ ట్రూలీ వైరస్. నేను న్యూట్రల్ గా ఉండాలి కాబట్టి ఐ కాంట్ టేక్ ఎనీ సైడ్స్. ఐ విల్ సే దే ఆర్ వైరస్. కరోనా వైరస్ కంటే చాలా ప్రమాదకరం వాళ్ళు. దానికి వ్యాక్సిన్ దొరికింది, మనకి ఇప్పటివరకు వ్యాక్సిన్ లేదు. కరోనా వైరస్ కి 4 ఏళ్లలోపే వ్యాక్సిన్ కనుక్కున్నాం. 79 ఏళ్ళ నుంచి మనకి దరిద్రం ఉంది, ఇంకా వ్యాక్సిన్ లేదు. దీమక్ బన్కే జీతే కుచ్లో ఏం చేయగలం మనం? సో దేశాల్లోకి చొరబడుతున్న ఆ గేట్ వేనే ముందు ఆపేస్తే ఆ తర్వాత లోపల ఉన్న వాళ్ళు ఎలాగో బయటకు పంపచ్చు, కొత్త వాళ్ళని రానియకుండా ఆపచ్చు అనే ఉద్దేశంతో. కానీ అక్కడ కంట్రోల్ ఉండాలి. అక్కడ కంట్రోల్ ఉండాలంటే ముందు అక్కడ కేంద్రం నుంచి అక్కడ మన గవర్నమెంట్ ఉండాలి. అక్కడ దీన్ని ప్రక్షాళన చేసే గవర్నమెంట్ ఉండాలి. ముఖ్యంగా కాంగ్రెస్ ఉంటే అది ఏం చేస్తుందో మీకు తెలుసు, వేరే గవర్నమెంట్ ఉంటే ఏం చేస్తుందో తెలుసు, బీజేపీ ఉంటే ఏం చేస్తుందో తెలుసు. సో అది సాధించడానికి ఇంత హోంవర్క్ చేశారు. 15 సంవత్సరాలుగా అక్కడే ఉండి గ్రౌండ్లో ఉండి లైక్ యూనో ఎట్లా అంట ఓపిక పట్టి ఒక్కొక్క రోజు 15 సంవత్సరాలు అంటే అది చిన్న విషయం కాదు. అండ్ బీజేపీ అండి ఇప్పుడు అంటే 15 ఏళ్ళది అంటున్నారు, పార్టీ పెట్టినప్పటి నుంచి వాళ్ళు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారండి. రామ్ మందిర్ విషయంలో మందిర్ వహీ బనాయింగే తారీఖ్ నే బతాయింగే. నిజంగా వాళ్ళు ఎంత ఇవి విని 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 వాళ్ళు ఎలా ఉండాలి, కానీ వాళ్ళు ఓపికగా ఉన్నారు. ఈ రోజు ఏమైంది, మందిర్ కట్టారు, ఆర్టికల్ 370 తీస్తామంటే అందరూ ఎక్కిరించారు. అవకాశ లేని వాళ్ళు ట్వీట్లు పెట్టి బీజేపీని, మోదీ గారిని, అమిత్ షా గారిని అన్నారు. వాళ్ళ కాలి బూట్లు కడిగే స్థాయి లేని ధ్రువరాటి లాంటి వాళ్ళు ప్రతి మేనిఫెస్టోలో ఆర్టికల్ 370 తీశారు, సిఏ ఇంప్లిమెంట్ చేశారు. దేఖ్తే రయ్యే, వీళ్ళు ట్వీట్లు పెడుతూనే ఉంటారు. ఈ ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేటర్స్ కూడా సమాధానం వీళ్ళు తీసుకొస్తారు, అప్పుడు వీళ్ళు ఏడుస్తూనే ఉండాలి. దాని మీద కూడా మనం వీడియో చేద్దాం. ఈ పరిణామం తర్వాత అంటే వెస్ట్ బెంగాల్లో బీజేపీ గెలిచిన తర్వాత నేను ధ్రువరాటి వీడియోస్ చూడలేదు. యాక్చువల్లీ ఐ హ్యావ్ టు సీ అక్కడ అతని రియాక్షన్ ఏంటో. ఇక్కడ కనపడలేదు. మామూలుగా తను చేస్తుంటే నా వరకు వచ్చేయేమో, నేను చూడలేదు. బట్ చూడాలనుకుంటున్నాను లైక్ అతని వర్షన్ ఏముంటుందో. అండ్ ఇంకొక వీడియో చూసాను, అప్పటి నుంచి మీరు మాట్లాడుతుంటే ఫోన్ చూసుకుంటుంటే వీడేంటి ఫోన్ చూసుకుంటాను అనుకుంటారేమో. నేను యాక్చువల్లీ ఒక మీమ్ వీడియో సేవ్ చేశాను. అదేంటంటే ఒక టీఎంసీ కార్యకర్త, ఇది మీకు ఫుల్ వీడియో చూపిస్తాను అనమాట. తలకి కట్టుకొని ఉన్నారు, నన్ను వచ్చి కొట్టారు అని చెప్పేసి చెప్తుంటే మధ్యలోంచి వచ్చేసి అలా కట్టు తీయగానే అక్కడ ఏం లేదు, అసలు దెబ్బ లేదు, ఏం లేదు, జస్ట్ కట్టు మాత్రమే ఉన్నారు. సో మళ్ళీ అప్పుడే అంటే దెబ్బ తిన్నా వెంటనే అక్కడ అందరి మీద దాడి చేస్తూ ఉన్నారు. ఇదొకటి. అండ్ చాలా సారీ టు ఇంటరప్ట్ అండి, చాలా ఏవైతే దాడులు జరిగే టీఎంసీ వాళ్ళు పెడుతున్నారో అవి ఫేక్ న్యూస్లు. అన్నీ కాదు, బట్ మెజారిటీ ఆర్ ఫేక్ న్యూస్. వాళ్ళు రన్ చేస్తున్నారు, ఎప్పటివో జరిగినా వాళ్ళు తీస్తున్నారు, ఎక్కడెక్కడో జరిగిన పాతవి
పాతవి కూడా కాదు, ఎక్కడెక్కడో జరిగినవి. పాతవి బీజేపీ వాళ్ళు చేసే టీఎంసీ బతకనిచ్చే వాళ్ళే కాదు కదా. సో నో స్కోప్. ఎక్కడెక్కడో జరిగిన వాళ్ళు ఇక్కడ ఆపాదించి పెడుతున్నారు ఫేక్ న్యూస్లు. ఓకే, యా ప్లీజ్. అండ్ చంద్రబాబు నాయుడు గారికి ఒక లేఖ వచ్చింది. అదేంటంటే ఇక్కడ జరగబోతున్న ఒక జాతరలో జంతు బలులని చేయకూడదు అని చెప్పేసి. దాని గురించి మీకు ఏమైనా ఐడియా ఉంది? ఎందుకంటే మీరు తెలుగు పాలిటిక్స్ పట్టించుకోవాలి అంటారు కాబట్టి నాకు మీ ఆన్సర్ తెలుసు, బట్ స్టిల్ ఐ హావ్ టు ఆస్క్ దట్ క్వశ్చన్ కాబట్టి ఐఎమ్ సారీ అండి, నో ఐడియా. ఓకే, మీకు తెలియదు కాబట్టి కనీసం నేను మీకు చెప్తాను. ఎక్కడి నుంచి అంటే కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాశారు. తిరుపతిలో ఈ నెల 18, 19 జరగబోతున్న గంగమ్మ ఆలయం దగ్గర జరిగే జంతు బలులను నిషేధించాలని కోరారు. సో దిస్ హ్యాపెండ్. సో మీరు నేషనల్ వైడ్ అన్నిటి గురించి, నేషనల్ పాలిటిక్స్ గురించి మాకు ఇస్తుంటారు కాబట్టి స్టేట్ లో ఏం జరుగుతుందో మీకు చెప్పాలన్నమాట. సో దట్ ఐ థింక్ దీని రియాక్షన్ ఎలా ఉందో మీరే చెప్పాలి. దేని గురించి? జంతు బలి ఆపాలి అన్నది ఆయన ఏం సమాధానం ఇచ్చారన్నది ఇంకా తెలియలేదు. ఎందుకంటే చాలా మంది నమ్మకాలతో కూడుకున్న పని అది. నాకు దీనిపైన చాలా ఇది ఉంటాయి. ఎందుకంటే ప్రతిరోజు కొన్ని వందల మేకలను కోస్తుంటారు మటన్ కోసం అని చెప్పేసి. బట్ ఒక గుడి దగ్గరకు వచ్చేసరికి ఒక పండగ విషయంలో వీళ్ళు జోక్యం చేసుకోవడం అంటే నాకు అర్థం కావట్లేదు. అలా అని చెప్పేసి నేను దీన్ని సమర్థించట్లేదు, దాన్ని సమర్థించట్లేదు. బట్ సీఎం పొజిషన్లో ఉండి ఆయన ఏం చెప్తారో అనేది నేను వెయిట్ చేస్తున్నాను. సో ఐమ్ నాట్ సపోర్టింగ్ ఎనీవన్. నేను చేయని పొజిషన్లో ఉంటాను. స్క్రీన్ ప్లే లాక్ ఏంటంటే నేను న్యూట్రల్గా ఉండాలి, అది మీరు గమనించుకోవాలి. ఆఫ్ కెమెరా మనం 100 మాట్లాడుకోవచ్చు. బట్ ప్లీజ్ లెట్ మీ నో అంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, మీరు ఎందుకు స్టేట్ గురించి పట్టించుకోవట్లేదు, మిగతా అన్ని విషయాలు పట్టించుకుంటున్నారు. రీజన్స్ ఏం పర్లేదు. బట్ ఎలక్షన్స్ అయిపోయి మొత్తం నంబర్స్ క్లియర్గా వచ్చిన తర్వాత కూడా గెలుపు ఎవరిది అని తెలిసిన తర్వాత కూడా లేదు ఇది గెలుపు కాదు, ఇది న్యాయమైన గెలుపు కాదు, నేను అక్కడి నుంచి కదలను అని చెప్పేసి మమతా బెనర్జీ అక్కడ కూర్చోవడం ఏంటో, అక్కడ పరిస్థితి ఏంటి, అక్కడే కూర్చుంటే ఏం జరుగుతుంది, అక్కడ నుంచి పక్కకు జరపాలంటే ఏం చేయాలి, అసలు అక్కడ జరగడానికి యోగి ఆదిత్యనాథ్ గారి పేరు ఇప్పుడు ఎందుకు మనం ఇప్పుడు చర్చల్లో వచ్చింది, దానికి కనెక్టెడ్గా ఉన్న డాట్స్ అన్ని ఎక్కడెక్కడ ఇంటర్లింక్డ్ ఉన్నాయి, అది మళ్ళీ ఇంటర్నేషనల్ లెవెల్లో ఎలా ఇంటర్లింక్డ్ ఉన్నాయి అన్ని క్లియర్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు చాలా 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 థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ అండ్ మళ్ళీ ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ. స్టేట్ ఇంటూ హిట్ టీవీ, దిస్ ఇస్ మహేష్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.